ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను చదివి వినిపిస్తున్నాను కదా. ఈ కథలను రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు. వీరు తమిళ భాషలో రచిస్తే తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారండి. ఇంకా కథ ప్రారంభిస్తానండి. ఈ కథ పేరు నీరు మజ్జిగ పోసిన అళగి. అళగి అంటే సుందరి అని భావం. తమిళనాడు చూసిన సమ్రాట్టులలో రాజరాజ చోళుడు సర్వవిధాల ప్రముఖుడు. 1000 సంవత్సరాలకు మునుపు ఆయన చోళ చక్రవర్తిగా నేటి తంజావూరును రాజధానిగా చేసుకుని రాజ్యం చేశాడు. తమిళనాడు అంతటా అతని ధ్వజం రెపరెపలాడింది. అంతేకాక సముద్రాలకి అవతల ఉన్న ఈళం, శ్రావకం, కటారం మొదలైన దేశాలు అతని ప్రభుతలోనే ఉండేవి. కళలకు మతానికి అతను చేసిన సేవ అతని ఘనకార్యాలలో పేర్కొనదగినవండి. మరుగుపడి ఉన్న తేవారాలను వెలికి తెచ్చి ఆలయాలలో తేవారాలు గానం చేయాలనే ఒక ఏర్పాటు చేయడం ఆయన చేసిన ఘనకార్యాలలో ముఖ్యమైనది. అంతేకాక అతను తంజావూరు ఆలయాన్ని నిర్మించినప్పుడు అక్కడికి 400 మంది దేవదాసీలను రప్పించి వాళ్ళకి గృహవసతి కల్పించి భోజనాదులకు తగు ఏర్పాట్లు చేయడం మరో ఘనకార్యం. ఆలయార్చకులైన శివాచార్యులు పలువురికి గృహాలు నిర్మించి ఇచ్చాడు. ఆయన చక్రవర్తి కనుక అందుకు అనుగుణంగా అంతకుముందు ఎవ్వరూ అంత పెద్ద ఆలయం కట్టలేదు అన్నట్లుగా ఆ బృహత్ ఈశ్వరాలయాన్ని నిర్మించాడు. ఆ గుడి నిర్మాణంలో ఉండగా జరిగిన ఒక ఉదంతం దేశమంతటా ఒక ప్రసిద్ధమైన కథగా ప్రచారం గడించింది. తంజావూరి ఆలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించే రోజుల్లో ఆ పట్టణంలో అళగి అంటే సుందరి అన్న పేరు గల ఒక వృద్ధ స్త్రీ ఉండేది. ఆమెకు శివభక్తి ఎక్కువ. పేదరాలు, చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేది. ఆమె దేనికోసమూ భగవంతుణ్ణి ప్రార్థించలేదు. అయినా ఆమె శివుడు నెలకన్న గుడికి, శివభక్తులకు యథాశక్తిని సపర్యలు చేస్తూ ఉండేది. పట్టణంలో రాజు ఒక పెద్ద గుడి నిర్మిస్తున్న విషయం ఆమెకి తెలుసు. ఆలయంలో శిల్పులు, రాళ్లు చెక్కేవారు, ఇతర పనులవారు పెద్ద సంఖ్యలో ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లుగా ఆమె చూసింది. వాళ్ళ వలనే తాను కూడా శివుడికి సపర్యలు చేయలేకుండా ఉన్నాను కదా అని ఆమె పరితపించేది. ఆమె 3 కాళ్ల ముసలి. అందువల్ల ఆమెను ఎవ్వరూ ఆలయ నిర్మాణంలో ఏ పనికి నియమించలేదు. కానీ ఆమె మాత్రం నేను ఎలా సహాయపడగలను, వీళ్ళకి నేను ఏదో రకంగా సహాయపడాలి, ఎట్లా సహాయపడగలను అని చింతిస్తూ ఉండేది. భక్తి భరితమైన ఆమె మనస్సు ఒక దోవను కనిపెట్టింది. శిల్పులు పనిచేసేటప్పుడు ఆమె మాటికి అక్కడికి వెళ్ళి గమనించేది. మంచి ఎండవేళలో ఉలితో పనిచేసేటప్పుడు ఎండ తీవ్రత వల్ల శిల్పులు దాహంతో బాధపడడాన్ని ఆమె గమనించింది. అలాంటప్పుడు వాళ్ళకి నీళ్లు, మజ్జిగ ఇచ్చి వాళ్ళ దాహాన్ని తీర్చాలని ఆమె నిశ్చయించుకుంది. మజ్జిగ చిలికింది. అందులో అల్లం, కొత్తిమీర మొదలైన వాటన్నిటినీ వేసింది. నీళ్లు, మజ్జిగ పల్చగా చేసిందన్నమాట. వాటిని తయారు చేసింది. ఆ మజ్జిగను కుండల్లో పోసి వాటిని ఒక గంపలో పెట్టుకుని ఆ గంపను మోసుకుని ఆలయానికి ప్రతిరోజు వెళ్ళేది. ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న గిన్నెడు అంటే చిన్న గ్లాసు చల్లటి నీళ్ళని, మజ్జిగని ఇచ్చేది. ఆ మజ్జిగ తాగి వాళ్ళు తమ అలసటను పోగొట్టుకునేవాళ్ళు. నవనవోత్సాహంతో పనిచేసేవాళ్ళు. ఆమె చేస్తున్న ఈ పని శిల్పులు మొదలైన వారికి చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. మనస్ఫూర్తిగా ఆమెను ప్రశంసించారు. అందుకు ఆలయ నిర్మాణపు పని జరిగినంతకాలము ఆమె ఈ పనిని కొనసాగించడంతో పని చాలా ఉత్సాహంగా జరగడం మొదలుపెట్టింది. ఆలయ నిర్మాణం పూర్తి కానున్న సమయం గర్భగృహం మీద చదరంగా ఉన్న అందాల రాతి విమానం లేచింది. దాని ఎత్తు 216 అడుగులు. ఇది గర్భగృహం మీది రాతి విమానం. అది పూర్తవుతుండగా ఆమెకు ఒక భావం కలిగింది. శిల్పుల్ని చూసి ఆమె ఇలా అడిగింది, మిత్రులారా, ఈ ముసలిదాని కోరికను మీరు తీర్చగలరా అని అడిగింది. ఆలయ నిర్మాణంలో నిమగ్నులైన శిల్పులు మొదలైన వాళ్ళకి ఆమె పట్ల ఎంతో అభిమానం కలిగింది కదా. అందువల్ల ఆమె ఏమడిగినా సంతోషంగా ఆ పని చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అవ్వా,
నువ్వేమడిగినా అది సహర్షంగా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నీ కోరిక ఏమిటో చెప్పు అని పెద్ద శిల్పి ఆమెను అడిగాడు. అప్పుడు ఆమె ఇలా అంది. మా ఇంటి గుమ్మం దగ్గర ఒక పెద్ద బండ ఉందయ్యా. దాంతో నాకేం అవసరం లేదు. మీరు దాన్ని లేవనెత్తి చెక్కి ఈ విమానం అగ్రభాగాన శిఖర శిల్పంగా ఉంచాలండియా. దాన్ని మీరు అందాలొలికే శిల్పంగా మలచాలి. దాన్ని కనుక విమానం మీద ఉంచితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా నేను భగవత్ సేవలో పాల్గొన్నాననే ఆనందం నాకు కలుగుతుంది. ఒక్కసారి ఆ బండను మీరొచ్చి చూడండి అయ్యా అని బతిమలాడింది. శిల్పి తలమునకలా పనిలో ఉన్నా కూడా ఆమె మీద గౌరవంతో అలాగే ఇప్పుడే వచ్చి చూస్తాం అని ఆ పెద్ద శిల్పి కొందరిని వెంటబెట్టుకుని ఆమె గుడిసెకు వెళ్ళాడు. ఆ బండని చూశాడు. చూడగానే అది శిఖర శిల్పానికి అనువైనదని అతను గ్రహించాడు. వెంటనే దాన్ని అక్కడ నుండి పైకి లేవనెత్తించి గుడికి తీసుకొచ్చాడు. చక్కటి శిల్పంగా మలచి దాన్ని విమానం అగ్రభాగాన అమర్చాడు. కొన్నాళ్లకు శిల్పపు పనులు నిర్మాణ కార్యక్రమం పూర్తి కావడమే కాక ఆలయానికి రంగులు కూడా వేశారు. కుంభాభిషేకం రోజు కూడా వచ్చేసింది. అందుకు ముందు రోజు రాజు పూర్వాంగంగా జరిగిన పనులన్నింటినీ స్వయంగా చూశాడు. అదంతా చూసి రాజు గర్వపడడం సహజం కదా. బ్రహ్మాండమైన ఆలయం పూర్తయింది. సర్వము ఆ భగవంతుడి దయ. అంత పెద్ద పనికి ఆ భగవంతుడు తనను ఒక ఉపకరణంగా ఎంచుకున్నందుకు రాజు ఎంతో గర్వించాడు. మంత్రులందరినీ పిలిచాడు. కుంభాభిషేకం పనులు యథావిధిగా జరిగేలాగా చూడమని ఆయన వాళ్ళందరికీ ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన సంతుష్ట హృదయుడై అంతఃపురానికి వెళ్ళి నిద్రపోయాడు. ఆ ఆలయానికి పేరేమిటో తెలుసా? బృహదీశ్వరాలయం. ఈ బృహదీశ్వరాలయం అని పేరు. అక్కడ వేంచేసి ఉన్న దైవం పేరేమిటో తెలుసా? బృహదీశ్వరుడు, అంటే పెరువుడయ్యారు. రాజుకి ఆ రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో బృహదీశ్వరుడు సంతోషంగా కనిపించాడు. నాయనా, ఈ బృహదీశ్వరాలయంలో అళగి అనే అవ్వ కల్పించిన నీడలో ఉండడానికి మేమెంతో సంతోషంగా ఉన్నాం అన్నాడు. రాజు నిద్ర మేల్కొన్నాడు. ఉలిక్కిపడి లేచాడు. ఏమిటిది? నేను కదా గుడి కట్టించింది. బృహదీశ్వరుడు అళగి అనే అవ్వ కల్పించిన నీడలో ఉండడం ఏమిటి? ఆలయం, దాని పథకం, పనులు, స్థలం, ఖర్చులు, పర్యవేక్షణ, పరిసమాప్తి ఇవన్నీ నా చేతి మీదుగా జరుగుతున్న పనులు కదా. ఇందులో ఆ అవ్వకు ఏం ప్రమేయం ఉంది అని మనస్సులో అనుకున్నాడు. కానీ భగవంతుడే తనకు కలలో చెప్పాడు కదా, మరి అది సత్యమే అవుతుంది కదా. అసత్యం ఎలా అవుతుంది? అసలు ఈ అళగి ఎవ్వరు అని ఆలోచనలో పడ్డాడు. రకరకాలుగా చింతించాడు. రాజు ఎంతో చింతాక్రాంతుడయ్యాడు. వెలుపలికి వచ్చాడు. తెల్లవారింది. మంత్రుల్ని సమావేశపరిచాడు. ఆలయ నిర్మాణ పనులలో అళగి అనే అవ్వుందా అని ప్రశ్నించాడు. అయ్యో, అలా ఎవరూ లేరు. ఆ పేరుతో ఎవరూ లేరు. ఆమె ఎవరో తెలుసుకుని చెప్పండి అని మంత్రుల్ని ఆజ్ఞాపించాడు. అందుకు వాళ్ళు గూఢచారుల్ని నియోగించారు. చివరికి నిజం తెలుసుకున్నారు. అళగి అనే అవ్వ ప్రతిరోజు ఎండవేళలో శిల్పులందరికీ నీళ్ల మజ్జిగిచ్చేదని మంత్రులు రాజుకి విన్నవించారు. అది విన్న రాజు ఆశ్చర్యం చెందాడు. అలాగా, మజ్జిగ నీళ్ళు ఇవ్వడం వంటి ఒక చిన్న పనిని పరమేశ్వరుడు మహాకార్యంగా భావించాడు కదా. ఆశ్చర్యమే అనుకున్నాడు. ఆమెను వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె ఇచ్చిన బండరాయి విమానం అగ్రభాగాన అమర్చబడిన ఉదంతం గురించి తెలుసుకున్నాడు. భక్తి పురస్సరంగా ఆమెకు నమస్కరించాడు. ఆమెను గుడికి తీసుకొచ్చి పురజనుల సమక్షంలో ఆమెను సత్కరించాడు. నిర్ణీత ముహూర్తంలో కుంభాభిషేకం మహావైభవంగా జరిగింది. అయితే తన అలవాటు ప్రకారం ఆడంబరాలు ఏమీ లేకుండా ఆ అవ్వ నిగ్గర్విగా తన పనులు చేసుకుంటూ కాలం గడపసాగింది. ఆమె సేవను భగవంతుడు అంగీకరించిన వైనాన్ని తలుచుకుని అందరూ సంతృప్తి చెందారు. ఆమె వృత్తాంతం కథగా ప్రజల నాలుకల మీద నిలిచిపోయింది. ఆమె నివసించిన స్థలం నేటికి అళగి తోటగా వ్యవహృతమవుతుంది. ఆమె ఇంటికి చేరువలో ఉన్న చెరువు అళగికుళం, అంటే అళగి చెరువే అని నేటికీ వ్యవహృతమవుతోంది.
ఆమె కుటీరం ఉండిన స్థలంలోనే నేటి తంజావూరు పురపాలక సంఘ కార్యాలయం ఉంది. చూసారా ఎంత అద్భుతమైన కథో ఈ అళగి కథ. బృహదీశ్వరాలయం నిజంగానే చాలా అందంగా ఉండే దేవాలయం అండి. ఇక్కడ అన్నీ బృహత్ రూపంలో ఉంటాయి. ఆలయం బృహదీశ్వరాలయం. ఆలయంలో ఉన్న శివుడు బృహదీశ్వరుడు, అమ్మవారు బృహన్నాయిక. ఆయన నంది, ఆయన వాహనం నంది బృహన్నంది. అందుకని అందరూ భగవంతుడి పట్ల పెద్ద మనసు చేసుకుని వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని పునీతులమవ్వాలని కోరుకుందాం. ఉంటానండి. మీకు గనక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.